అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నరసరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? గంజాయి మీద దాడి చేపిస్తున్నాం, అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించాం. ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే, అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే. మిగతా 201 కోటి ఆయన ఇంట్లో ఉన్నాయో లేకపోతే ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచి పెడతాక మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి. మీరు అపార్ట్మెంట్లో కట్టుకొని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు నిన్న సవాల్ చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ అరవింద్ బాబు గారి తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఏదో కేసులు పెట్టి అవి చేసి తప్పించుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం మేము వదిలిపెట్టాం. మీరు ఎలాంటి బాధపడే పని లేదు. 3 నెలల్లో 300 కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటి గుండానే చెప్పిస్తాం. మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు. మీరు సుదీర్ఘంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కిరణ్ గారు. అదే మున్సిపల్ శానిటరీ పైన కూడా విమర్శలు చేశారు. మరి గతంలో గోపిరెడ్డి సాక్షాత్తు వారి సతీమణి ఎంప్లాయీస్ని పెట్టుకొని ఏకంగా ఏటీఎం కార్డులే ఆమె దగ్గర పెట్టుకొని డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు గోపిరెడ్డి వ్యాఖ్యలు శానిటైజర్ పైన, మున్సిపల్ శానిటైజర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? మరి ముఖ్యంగా ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారికి కొంత అవగాహన రాహిత్యం అనేది స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే మున్సిపాలిటీ 40 మంది నైట్ వర్కర్లను పెడితే ఆయన ఈరోజు 60 మంది అంటాడు. మరి ఉదయం పనిచేసే వాళ్ళనే నైట్ కూడా పని చేయించుకొని దొంగ బిల్లులు ఎమ్మెల్యే గారు మరి నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 10 కోటి 50 లక్షలని ఆరోపణలు చేశాడు. ఇందులో వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే, అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే, అలాగే ఏఈలు డిఈలు కూడా ఆయన టైంలో ఉన్న ఉద్యోగులే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ప్రెస్ ముందుకు వచ్చే ముందు వాస్తవాలని అవాస్తవాలని ముందు తెలుసుకొని ఒకసారి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తే ప్రజలు ఏదన్నా మెచ్చుకుంటారు. కానీ తెలియకుండా అవగాహన లేకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది ఆయన డొల్లతనానికి ఇది ఒక నిదర్శనం. అంటే మనం చూసాం గత 5 ఏళ్ళలో ఆయన 5 ఏళ్ళు విపక్షంలో ఉన్నాడు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఒక చిన్న ఎంప్లాయీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే సాక్షాత్తు ఎమ్మెల్యే సంతకం పెట్టి ఆ బేరసారాలు కుదిరిన తర్వాత చేసినటువంటి సందర్భాల్లో ఈరోజు నరసరావుపేట ఎమ్మెల్యే ప్రజల నుంచి అనేక స్పందన వస్తుంది. ఎవరు వెళ్ళినా కానీ స్వచ్ఛందంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగుల వ్యవహారంలో కానీ, పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం కానీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. మరి అది ఓరవలేక అంటారా? ఎలా చూస్తారు దాన్ని? వాస్తవంగా మాట్లాడితే దానికి ఆధారంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే నరసరావుపేట మున్సిపల్ కమిషనర్లే ఇక్కడ 7 మారారు. మరి 7 మారిన మున్సిపాలిటీ పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకి అధికారులు ట్రాన్స్ఫర్ల కోసం వస్తూ ఉన్నారు. ఏ అధికారి కాడైనా కానీ అరవింద్ బాబు గారు కానీ, అరవింద్ బాబు గారి తరపున మనిషి కానీ ఎక్కడైనా కానీ ₹1 ఆశించినట్టు కానీ, ₹1 డిమాండ్ చేసినట్టు కానీ ఆధారాలు ఎక్కడున్నా చూపిమనండి. ఇంకా వాస్తవం చెప్పాలంటే మేము దిగజారి మాట్లాడటం కాదు, కానీ ఎమ్మెల్యే గారి భార్య మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఖజానా చెక్కుని ఆమె ఇంట్లో పెట్టుకుందనే ఆరోపణలు కూడా ఆ రోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడటం మేము విన్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మున్సిపాలిటీలో విపరీతమైన మెజారిటీ అరవింద్ బాబు గారికి గెలవటం జరిగింది. అలాంటి పొరపాట్లు మా ప్రభుత్వంలో కానీ మా నాయకుడు కానీ ఎక్కడా కూడా తావివ్వకుండా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గోపిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఆయన చరిత్ర ఒకసారి చూసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సాక్షాత్తు 6 కమిషనర్లు మారటం కానీ, అదేవిధంగా సాక్షాత్తు మున్సిపాలిటీ చెక్ కూడా వారి ఇంట్లో ఉంచుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి.